ఫిల్టర్ బెడ్తో పాటు అంతకన్నా ముందే గోదావరికి సంబంధించిన శాలపల్లి దగ్గర నుంచి ఒక పెద్ద మురుకు కాలువ, అది మన సింగరేణి మార్కండేయ కాలం నుంచి పోయి శాలపల్లి దగ్గర గోదావరి కలుస్తుంది. అట్లాగే ఇది ఫైన్ క్లైన్ దగ్గర నుంచి 2 ఇంక్ల నుంచి వచ్చే మురుకు నీళ్లు, ఈ 2 నీళ్లు కూడా గోదావరిలో కలిసి గోదావరి నీళ్లు లేని సందర్భంగా ఈ నీళ్ళే ఇసుకల నుంచి మళ్ళీ కార్మికులందరికీ తాగటానికి వచ్చేది. నిన్నటి వరకు తాగుతుంది, ఈ రోజు వరకు కూడా ఇంకా అదే జరుగుతుంది. దీని మీద మనం అప్పుడు 2020 కానించి మొదలుపెట్టి ఇప్పటివరకు పెద్ద ఆందోళన ఫలితంగా దాదాపు 17 కోట్ల రూపాయలు మురుకు నీళ్లు ఓన్లీ ఫైన్ క్లైన్ 2 ఇంక్లైన్ మురికి నుంచి వచ్చే నీళ్ళు మాత్రమే దీంట్లో ఇప్పుడు ఫిల్టరింగ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది 17 MLD 17 కోట్లతోటి ఇప్పుడు ఇంకొక నెల రోజులు అయితే పూర్తయింది. 1/9/2025 నాటి పూర్తి చేయాలనేది కాంట్రాక్ట్కి ఇచ్చిన వీళ్ళ ఒప్పందం. నాకు తెలిసి అవకాశం ఇంకో నెల రోజుల్లో పూర్తి అయిపోద్ది. అంటే వర్షాకాలం జరిగేటప్పుడే పూర్తయింది. వచ్చే సమ్మర్ నాటి వరకు ఆ ఫిల్టర్ బెడ్ కానీ ఈ STP కానీ 2 కూడా పూర్తయితాయి. రాబోయే కాలంలో గోదావరి కానీ RG 1, 2, 3 కార్మికులందరికీ కూడా స్వచ్ఛమైన నీరు, మిషన్ బయట నీళ్ళ కన్నా మంచి లక్ష్యానికి అవకాశం ఉంది. కార్మిక వర్గం అంతా అర్థం చేసుకోవాల్సింది, ఈ వాళ్ళొకరు వీళ్ళు వచ్చేసి మేమని గొప్పలు చెప్పుకుంటారు పోరాటంలో రాలేదు. 100% CI2 గత 3-4 సంవత్సరాల కాల పోరాట ఫలితం. దీనికి కార్మికులు సహకరించడం వల్ల ఎంతో ఆందోళన ఫలితంగా చైర్మన్ మేనేజర్ బలరాం గారు, అప్పుడున్న GM నారాయణ గారు నోటు పెట్టడం వల్ల అయినా ఎన్నో ఆందోళన ఫలితంగా వచ్చింది. దీని కార్మిక వర్గం అంతా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇది నాకు తెలిసినంత వరకు దీని మెయింటెనెన్స్ వ్యవహారం ఇంకంతా ఓపెనింగ్ అయినాక తెలుస్తుంది, అప్పుడే మనం చెప్పలేము. ఇది కేవలం ఇంకొకటి దీనికన్నా ముందు ఒక చిన్నది ఉంటుంది, అది పేరుకు మాత్రమే నడుస్తుంది, దాంట్లో ఏమీ ఉండదు. ఇది తొందరగా ఇది కూడా నాకు తెలిసి ఒక 1 మంత్ కాబట్టి దీనికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. యాజమాన్యం వెంటనే పూర్తి చేసి కార్మికులకు వినియోగంలోకి తీసుకొచ్చి కార్మికుల ఆరోగ్యం మంచిగుంటే సింగరేణి హాస్పిటల్ సగం ఖర్చులు తగ్గుతాయి. కేవలం మంచిళ్ళు, పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ 3 గోదావరి కని ప్రాంతంలో RG 1, 2, 3 ప్రాంతంలో విపరీతంగా ప్రపంచంలో నెంబర్ 1 వస్తుంది. అటు FCI NTPCలు, అటు బసందర కాంచి పెడితే బూడంతా మనం ఇన్నే. ఇటు గోదావరి కని సంబంధించిన NTPC మంచాల FCIకి సంబంధించిన మురుగునీళ్ళన్నీ మన గోదావరి కని మనకే వస్తాయి. కాబట్టి ఇక్కడ డస్ట్ మనకే ఎక్కువ ఉంటుంది, నీళ్లు కలుషిత నీళ్ళు మనకే వస్తాయి, విపరీతమైన పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ మనకే వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు గుర్తుపెట్టాల్సింది వాటి మీద. ఎవరో చేసిన వాటిని గొప్పలు చెప్పుకొని నేను అనేదానికన్నా మీరు చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ప్రాంతంలో కొన్ని లక్షల మంది క్యాన్సర్ వస్తుందని చెప్పి ఇప్పటికే ఎక్స్పర్ట్లు, సైంటిస్టులు చెప్తా ఉన్నారు. అందుకనే మీరు కేంద్రీకరించాల్సింది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు గోదావరికని, రామగుండం, బసంత్ నగర్, అట్లాగే సింగరేణి STPల మీద దృష్టి పెట్టి దాని నుంచి వెలువడుతున్న బూడిని కార్మిక క్షేత్రాలలో పడకుండా ఇంకా ఎత్తులేపుతారా, లేకుంటే ఇంకా అధునాతన పరికరాలు పెట్టేసి ఆ డస్ట్ రాకుండా చేయాల్సిన అవసరం ఉంది. NTPC ఏరియాలో ఉన్న కార్మికుల కుటుంబాల్లో అయితే మొత్తం ఇట్లా పొద్దులు లేవగానే 1 mm బూడిద పడుతుంది, అది కడుపులోకి పోతుంది. దానివల్లనే క్యాన్సర్లు, రకరకాల ఉబుస వ్యాధులు ఇట్లాంటివి వస్తున్నాయి, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని చెప్పి, కిడ్నీలు ఫెయిల్ అవుతుందని చెప్పి డాక్టర్లు ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు. అందుకని దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక రాజకీయ నాయకులు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన ఈ 3 పాయింట్లతో పాటు నివాస ప్రాంతాల సమస్యలు కూడా మీరు పట్టించుకొని కేవలం కార్పొరేషన్ సంబంధించిన మేము ఎమ్మెల్యే గెలిచినామని చెప్పి అనకుండా సింగరేణి కార్మికులు కూడా కార్పొరేట్ దగ్గర నుంచి వెళ్ళి MP, ముఖ్యమంత్రి వరకు కూడా సింగరేణి కార్మికుల పాత్ర ఉంది. అందుకని సింగరేణి కార్మికులు మాకేందులే సింగరేణి కంపెనీ చూస్తే అనుకోకుండా ప్రభుత్వం కూడా యాజమాన్యంతో ఇట్లాంటి పనులు చేయించాలని చెప్పి CITగా యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని, డైరెక్టర్ని, జనరల్ మేయర్ని, మా యూనియన్లను కూడా కోరుతాం.